చేస్తుంది. అటువంటి శబ్దాలన్నింటినీ కూడా సంపుటి చేసినట్లయితే దాన్ని వ్యక్తం చేసినప్పుడు చదువుతున్నప్పుడు ఎవరైనా సరే ఇటువంటి శబ్దం వెలువడే అవకాశం ఉంది. ఈ శబ్దాలతో కూడుకున్నటువంటి ఈ ఛందోబద్ధమైనటువంటి రచనలో ఒక దివ్య భావాన్ని సృష్టించినట్లయితే ఇప్పుడు పద్య పఠనంలోనే ఆ వాద్యనాదం వెలువడుతుంది. ఇలా ఆలోచన చేశాను. ఈ ఆలోచనతో శంఖారావం, మోర్సింగ్ నాదం, మృదంగనాదం, ఘంటారావం వీటి మీద ప్రత్యేకమైనటువంటి కృషి చేశాను. ఆ లక్షణాలన్నీ కూడా ఇలా వాద్యాల మీద పలికించాలని ఎప్పటి నుంచో నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అది ఇప్పుడే అనుకోలేదు, ఇంత త్వరగా అనుకోలేదు నేను. సింగపూర్ వాస్తవ్యులు నిట్టల కృష్ణకుమార్ గారు నన్ను ఇప్పటికి కనీసం 9 సార్లు నేను సింగపూర్ పెడితే 7 సార్లు ఆయనే నన్ను స్పాన్సర్ చేసి పిలిపించారు. ఒకసారి సభ ఉందని పిలిపించి తెల్లవారులు మనం సభకు వెళుతున్నాం అని చెప్పి వాడి ఇంట్లోనే మొత్తం రామలింగేశ్వర శతకం అంతా 2-3 సార్లు పాడండి అని పాడించుకుని ఉన్నారు. దీన్ని ఒక మహాద్భుతమైనటువంటి పద్యంలో అర్థం ఏమిటంటే ఇది కన్న పద్యం. 50 అక్షరాలు సుమారుగా ఉంటాయి. 64 మాత్రలు 50 అక్షరాల లోపు ఉన్న పద్యం. పాల సముద్రం చిలుకుతున్నప్పుడు హాలాహలం పుట్టింది మొట్టమొదటిగా. దాన్ని మృంగి మమ్మల్ని రక్షించమని దేవరాక్షసులు వేడుకోవటం ఈ పద్యంలోని భావం. ఈ పద్యంతో ఎందుకు ప్రారంభిస్తున్నారంటే పాల సముద్రం చిలకటం లాంటిదే ఈ ప్రక్రియ. దీన్ని వచ్చి పరమేశ్వరుడు అందుకుంటాడు. దీంట్లో ఏమన్నా చిన్న చిన్న నరసులు ఏమన్నా ఉంటే తర్వాత దీని నుండి కల్పవృక్షాలు, కామధేనువులు, లక్ష్మీదేవి అందరూ వస్తారనేటువంటి ఒక విశ్వాసంతో ఈ శంఖనాద పద్యం పాల సముద్రం చిలుకుతుండే ఘట్టంతో ప్రారంభిస్తున్నాను. స్తంభింపంగాన్ మదనం, మదనం స్తంభింపంగాన్ అంభపూరంబులయ్యే ప్రాణాలు, ప్రాణాలన్నీ నీరు గారిపోయినాయి. ఆ సముద్రంలోనే మా ప్రాణాలు నీరు గారిపోయినాయి. నీరు గారిపోయినాయి అనేది మన తెలుగు వాళ్ళ యొక్క ఒక చమత్కారం. సముద్రం చిలుకుతుంటే పాల సముద్రం మా స్తంభించిపోయింది, మదనం హలాహలం పుట్టింది. అంభపూరంబులయ్యే ప్రాణాలు భోళా శంభూ విభూ ప్రభురా జృంభాంభోధిన్ విషంబు సేవింపంగాను. జృంభ అంటే ఆవులింత, అంటే సముద్రం విషం కక్కుతోంది ఆవులించి. మీరు మమ్మీ సినిమా చూస్తుంటారు, చాలామంది సినిమా వారు కూడా వచ్చారు. మమ్మీ సినిమాలో వాడు ఇసుక ఎడారంతా కూడా వాడి రూపమై వాడు ఒకసారి నోరు తెలుస్తాడు. అలాగే అక్కడ ఉన్న నదిలో నీరంతా పీల్చేసి వాడి స్వరూపం చూసినప్పుడు, అంటే అలా పాల సముద్రం మొత్తం కూడా అది విషం కక్కుతోంది దాని నోటి నుండి. జృంభాంభోధిన్ మొదలైనటువంటి ఈ విషం, దాని నుండి పుట్టిన విషం, దాన్ని సేవింపగా దాన్ని కృంగి మాకు రక్షణ కల్పించగా రావయ్యా అని ప్రార్థించడం దీని యొక్క ప్రధానోద్దేశం. చదవం. ఇది
మొన్న వెళ్ళి ఎలా కావాలో నాకు చెప్పాను వారికి. మొన్న రిహార్సల్కి వచ్చినటువంటి వారు ఇవాళ వచ్చినటువంటి వారు కొద్దిగా ఏదో తేడా మాకు ఇది. కానీ శార్దూల పద్యంలో ప్రతి గురువు వచ్చినప్పుడు వచ్చినట్టయితే ఆ టన్ అన్నప్పుడు ఆ టన్ అనేది గురువు అవుతుంది. ప్రతి గురుగణాన్ని మనకి లక్షల పద్యాలు ఉన్నాయి మన తెలుగు భాషలో. ఎవరు కూడా గురుగణం ధృతం వచ్చేలాగా సంపూర్ణంగా ఎవరు పద్యం రాయలేదు. అలా నేను దీంట్లో రాయడం జరిగింది. ఇది రాసినప్పుడు ఇక్కడే ఉన్నారు సంస్కృతాంధ్ర భాషల్లో మహోన్నతమైనటువంటి శిఖరానికి చేరుకున్న మాన్యులు శతావధాని శేఖరులు పాలపర్తి శ్యామనానంద ప్రసాద్ గారు. ఆయన ఇది విని ఇది ఘంటానాదం వస్తుంది, ఇది చదువుతున్నప్పుడు చాలా బాగున్నది అని అన్నారు. అక్కడి నుంచి నేను ఆ ఊహతో నేను ఉత్సాహంతో ఘంటధ్వనిలాగా దాన్ని ఎక్కడికి ఆపాలి అనే ప్రయత్నం చేస్తే అది అలా ఘంటానాదం వెలువరిస్తున్నది. ఒక్కసారి పాలపర్తి శ్యామనానంద ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది దీంట్లో ఊరికనే జొన్నవిత్తుల ఏదో గన్ 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 అని ప్రతిదానికి ఎన్ని చేర్చాడండి అని అనుకునేటువంటి అవకాశం ఏమీ లేదు. దివ్యాద్భుతమైనటువంటి భావం ఉన్నది. చాలా అద్భుతమైనటువంటి భక్తి వేదాంత భావములకు నిలయం ఈ పద్యం. ఆ అర్థం కూడా మీకు చెప్తాను. నేను కలిసి మన్నీను కన్పడం గలుపగన్ మ్రాన్ పంత్రుటిన్ మున్ముడిన్ నిన్నెన్ బెంగైదన్ కృతిన్ నిలుపుచున్ నిన్నించితిన్ మన్పెదన్ శ్రీరామలింగేశ్వర. దీని అర్థం, ఓ పరమేశ్వర, మన్నన్ మిన్నిను, మన్ను నన్ను, మిన్ను నిన్ను, కనపడం కలుపగా. నేను ఎలా కనిపిస్తాను? నేను ఒక పరమాణువుని, మనుని. నువ్వు మిన్ను అనంత స్వరూపుడివి. మన్నన్ మిన్నిన్ కనపడం, మన ఇద్దరం ఇలా కనిపిస్తూ ఉండగా మనిద్దరం కలిసిపోవాలంటే, శివైక్యం చెందాలంటే నేను కలుపగన్ ఏం చేయాలి? మరాన్పన్ త్రుటిన్ మున్ముడిన్. పూర్వ ప్రారంభం వల్ల ఈ శరీరం అనేటువంటిది వచ్చింది ఈ జీవికి. ఈ శరీరం నుండి ఈ ప్రాణ చైతన్యం పరమేశ్వరుల్లో ఐక్యం అవ్వాలంటే పూర్వం చేసిన ప్రారంభం ఉంది. ఆ పూర్వ ప్రారంభాన్ని తెలుగులో నేను మున్ముడి అన్నా. మునుపుబడిన ముడి, మున్ముడి. ఈ మునుపుబడినటువంటి ముడి మరాన్పగా దాన్ని మాన్పాలి. మాన్పాలంటే ఎట్లా? త్రుటిన్ ఒక్క క్షణంలో మాన్పాలంటే ఏం చేయాలి? మరాన్పం త్రుటిన్ మున్ముడిన్. అప్పుడు ఏం చేయాలి? నేను నిన్ పెన్ కయితన్, నేను నిన్ను పెన్ పెద్దదైనటువంటి కవితతో కృతిని నిలుపుచున్, నిరంతరము నీ భావన చేస్తూ ఒక కావ్యం రచించి, ఒక పెద్ద కావ్యం. నేను నిన్ శితిన్ మన్పెదన్, నిన్ను నేను ఈ భూమి మీద ఒక్కసారి ఆహా శివుని యొక్క మహిమ ఇంతటిదా, అద్భుతమైనటువంటి కవిత్వం ఇతనికి వచ్చింది కదా అని అందరూ అనేలా చేస్తానయ్యా. ఆ తరువాత దానిలోనే ఆ భావంలో చిక్కుకుని ఉండక నిన్ననుచున్, నేను నన్ను నీవనుచున్, శివోహం నీవే నేను అనేటువంటి భావనలో స్థిరమై నిన్ననుచున్ ధృతిన్ బ్రతుకుచున్, నువ్వు నన్ను అనుగ్రహిస్తావనే ధైర్యంతో బ్రతుకుతూ నిన్నేన్ శృతిన్ తన్పెదన్, అద్భుతమైనటువంటి సామవేదనాదము వంటి శృతితో ఈ కవిత్వంతో నిన్ను నేను అభిషేకిస్తానయ్యా. తన్పెదన్ ఎట్లా? చెన్నొందన్ మనుచున్, చాలా అందంగా మనుగడని సాగిస్తూ, రుచిన్ గొలుచుచున్, మంచి అభిరుచితో నిన్ను కొలుస్తూ నేను ఇలా నేను సేవ చేస్తానయ్యా శ్రీరామలింగేశ్వర. మన్నన్ మిన్నిను కన్పడం కలుపగన్ మ్రాన్ పంత్రుటిన్ మున్ముడిన్ నిన్ బెంగైతన్ కృతిన్ నిలుపుచున్ నిన్నెన్ శితిన్
ఆ తరువాత బిందువు అంటే మనకి సాహిత్యంలో బిందువు అంటే సున్నా అనే అర్థం ఉంది, నీటి బొట్టు అనే అర్థం ఉంది. నాకు ప్రతి గురుగణాన్ని కూడా ఉదాహరణకి సాంబ శివుడు అంటే సాంబ, అంబ అంటే సున్నా ఉంది కనుక గురువు అవుతుంది. ఇలా గురుగణం ఉండే ప్రతి చోట కూడా సున్నా పెట్టినట్టయితే ఈ సున్నాలు 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 అన్నీ కూడా నీటి బిందువులు అయ్యి, ఈ బిందువులు 4 పాదాల్లోనూ తిరిగిన ఈ బిందువులన్నీ బొట్టు బొట్టు కలిసి నీటి ధార అయి, కవితాధారతో ఈ జలధార కూడా కలిసి శ్రీరామలింగేశ్వర అనే మకుటం మీద రామలింగేశ్వరుడికి అభిషేకం చేసినట్టు అవుతుంది అని ఒక కల్పన చేశారు. కల్పన చేయటం దాన్ని మళ్ళీ దాన్ని పద్యంలో పెట్టి చూపించగలగాలి. అలా ప్రయత్నం చేయగా పరమేశ్వర అనుగ్రహం వల్ల ఒకటి సిద్ధి చేసింది కూడా విదేశంలో ఉన్నటువంటి తెలుగువారు మహనీయుడు. దేవవి వేళ్ళ నంది భృంగి చెలికాళ్ళ ఎల్లా 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 వాయిద్దామనుకున్నా ఇల్లా సాధ్యం కాదింకెవ్వరి వల్ల. కొంతమంది శృతిలో పాడకపోతూ పోయేటట్టు ఉంటాం. ఈయన దివ్య శృతిలో పాడి కూడా పంపించేటువంటి ప్రయత్నం చేసేవాడు. ఆ రోజు నేను ఈయన మీద ఒక పద్యం చెప్పాను. అది పద్యం అంటే ఆసువుగా రావాలండి. ఒక వ్యక్తిలో ఉన్న సుగుణాన్ని చూసి పులకించి వచ్చి పుట్టేది పద్యం తప్ప అది మాట మాట పేర్చి రాసేది పద్యం కాదు. మేము ఉన్నది సింగపూర్. అది సరిగ్గా అది పెళ్లి కూతురు బొక్కన చొక్కంత ఉంటుంది, మ్యాప్లో కనిపించదు కూడా అసలు. చుట్టూ సముద్రం, పర్వతములెల్ల మల్లులై పైకి ఎగిరి భళ్ళుమని దూక జలధిలో సుళ్ళు తిరిగి ఎల్ల దిశలకు వ్యాపించి వెళ్ళినటుల మ్రోగె ఎల్లా మృదంగంబు మోహనముగా. పర్వతాలన్నీ కూడా బలిష్ఠులైనటువంటి మల్లయోధులై ఉత్సాహంగా ఎగిరి సముద్ర మధ్యంలో దూకితే భళ్ళుమని శబ్దమై ఆ శబ్దం నుండి ఆ తరంగాలు ఎలా వ్యాపించి సముద్ర తీరానికి వస్తాయో అలా భయంకరమైన శబ్దం కాదు అది. మ్రోగె ఎల్లా మృదంగంబు మోహనముగా, మోహనంగా మోగింది. అంతటి అద్భుతమైనటువంటి ధ్వని కూడా. అటువంటి మహానుభావులు ఈ పద్యాలు వినిపిస్తే ఆయన మనం దీన్ని చేద్దాం త్వరలో అని అన్నారు. ఇప్పుడు చేస్తారని మాత్రం అనుకోలేదు నేను. వామరాజు సత్యమూర్తి గారు కుమార్ గారికి ఆప్తమిత్రులు. ఆయన పరిచయం నా జీవితంలో నా కవిత్వానికి ఒక శుభోదయం. నా శ్రీరామలింగేశ్వర శతకానికి పూలరథం వామరాజు సత్యమూర్తి గారు. ఆయన దీన్ని ఎలా తన్మయుడైపోతాడు. ఆయన పద్యవాద్య కచేరీ పెట్టాలండి. చిరంజీవి గారు లాంటి వారు వస్తున్నారంటే శివరాత్రి నాడు మన సభకి ఆయనకి కొత్తగా విశేషంగా ఏమి వినిపిస్తాం. మీ DVD